హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేను మీ విమల. అండ్ ఎప్పుడు మన ఛానల్లో కుకింగ్ వీడియోసే కాకుండా కొన్ని వ్లాగ్స్ కూడా ప్లే చేస్తానని చెప్పాను. సో ఇది కొత్త సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా తెలియకపోతే తెలియాలి అని మళ్ళీ ఇన్ఫామ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు కొన్ని వ్లాగ్స్ పెడతాను. సో ఈ వీడియో వచ్చేసి మండే రోజు వ్లాగ్ అనమాట. మేము యాక్చువల్గా పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళని ఏదో ఒక యాక్టివిటీలో ట్యూన్ చేయాలి అని చెప్పి యాక్టివిటీలో జాయిన్ చేయాలి అని చెప్పి బయటికి వెళ్ళాము. సో ఆ బయటికి వెళ్ళిన వీడియోస్ క్లిప్స్ కొన్ని తీసి అప్లోడ్ చేస్తున్నాము. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి అంత ఐడియా రాలేదు ఏం తీయాలి ఏం తీయొద్దు అని. సో కొంచెం మధ్యాహ్నం టైంలో వెళ్ళేసరికి కూడా ఎండకి తట్టుకోలేక కొన్ని వీడియోస్ తీయాలి అని మర్చిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. సో అదే రోజు మండే రోజు పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తున్నాము. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాము. సో నేను రాగి జావా తాగుతున్నాను. మా పిల్లలు వచ్చేసి చాయ్ బిస్కెట్. చాలామందికి చిన్నప్పటి నుంచి ఫేవరెట్ కదా చాయ్ బిస్కెట్ అంటే, నాకు కూడా ఫేవరెటే. అండ్ ఇప్పుడు మాత్రం రాగి జావా తాగుతున్నాను. అండ్ మీ అందరికీ తెలుసు రాగి జావాలో నేను పల్లీలు వేస్తానని, అవి తాగుతున్నాను. పిల్లలు మాత్రం బిస్కెట్ టీ తీసుకుంటున్నారు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి బయటికి వెళ్ళాము. కానీ ఎంత ఎండ ఉంది, ఎట్లా తిరుగుతున్నారో ఏమో అందరు బయట. సో ఆ ఎండకి తట్టుకోలేక మళ్ళీ ఇంటికి కూడా తొందరగా వచ్చేసాము. అన్నీ అనుకున్నవి కాలేదు బయటికి వెళ్ళిన పనులన్నీ. అండ్ మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి అని ప్లాన్ వేసుకున్నాము, కానీ ఇంకా కాలేదు మా నుంచి. ఎప్పుడూ ఇంట్లోనే ఉండి ఒకటేసారి బయటికి వెళ్తే అసలు తట్టుకోవడం చాలా కష్టమైపోయింది. ఫస్ట్ అయితే రెడీ అయిపోయాము. ఎందులో జాయిన్ చేస్తున్నాను, ఎందులో జాయిన్ చేశాను అనేది మీకు తర్వాత చెప్తాను. ఎందుకంటే పిల్లలకి యాక్టివిటీలో ఏదో ఒక దాంట్లో ట్యూన్ చేయకపోతే హాలిడేస్ని వాళ్ళని మనం తట్టుకోవడం చాలా కష్టం. సో మీకు ఏదైనా హెల్ప్ అవుతుంది నేను ఎందులో జాయిన్ చేశాను, ఏం జాయిన్ చేశాను అని మీరు కూడా చూడొచ్చు. అండ్ మా పాపకైతే డ్యాన్స్ చాలా ఇంట్రెస్ట్. అందుకోసం తనని ఏదైనా డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేయాలి అని అనుకున్నాము. కానీ మేము ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం డ్యాన్స్ స్కూల్కి వెళ్ళాము. త్రిలోక అసోసియేషన్ అని చెప్పేసి ఒక భరతనాట్యం క్లాసెస్ ఉన్నాయి. అక్కడ జాయిన్ చేద్దామని వెళ్తే వాళ్ళు ఈవినింగ్ మళ్ళీ రమ్మన్నారు. సో ఈవినింగ్ వెళ్ళాలి అనుకున్నాం, కానీ ఇంకా వర్షం పడింది, వెళ్ళలేదు. బాబుని మాత్రం కంప్యూటర్ క్లాసెస్లో జాయిన్ చేయాలి అనుకున్నాను. మా బాబు వచ్చేసి 8th క్లాసు. సో 8th కంప్లీట్ అయిపోయి 9th వెళ్తున్నాడు అనమాట. సో అందుకోసం అతనికి కంప్యూటర్ క్లాసెస్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి తనని కంప్యూటర్ క్లాసెస్లో, పాపని మాత్రం భరతనాట్యం క్లాసెస్లో జాయిన్ చేపియాలి అని వెళ్ళాము. కానీ అసలు ఎండకి తట్టుకోలేకపోయాము. చూడండి మేము ఎలా అంత ప్లాన్డ్గా వెళ్ళినా కూడా అసలు ఎండ కాలేదు. మనకు వీడియోలో కూడా కనిపిస్తుంది ఎంత లైటింగ్ వస్తుంది ఎండ నుంచి అని. అప్పటికీ అనుకుంటూనే ఉన్నాము వెళ్తున్నాము, కానీ మళ్ళీ టైంకి వస్తామా లేదా, అసలు తట్టుకుంటామా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాము. కానీ అసలు కాలేదు మా నుంచి. పిల్లలు అయితే మొత్తం ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా పడిపోతున్నారు పిల్లలు, అంత ఎండ కొడుతుంది. కొంచెం బయటికి వెళ్ళే వాళ్ళు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళండి. వీలైనంత వరకు హైడ్రేట్గా ఉండడానికి ట్రై చేయండి. వెళ్ళనైతే వెళ్ళాము, కానీ క్లిప్స్ తీసుకోవడం మాత్రం మర్చిపోయాము. మా బాబు వీడియో తీస్తున్నాడు, కొంచెం భయపడకండి. ఎందుకంటే క్లిప్స్ ఏవి క్లియర్గా లేవు, అన్నీ షేక్ చేస్తున్నాడు. అండ్ మీరందరూ పిల్లల్ని ఎందులో జాయిన్ చేశారు, నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఎందులో అయినా జాయిన్ చేసి ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందులో జాయిన్ చేయాలి అని, మనకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. అండ్ చిన్న షాపింగ్ ఉండే, మా ఇంటికి దగ్గరలోనే రిలయన్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చిన్న షాపింగ్ వంటకి సంబంధించిన ఐటమ్స్ తీసుకొని వచ్చాము. సో ఎండకి వెళ్ళినంతసేపు వాటర్ తాగాలి, మొత్తం లిక్విడ్స్ పైనే ఉండాలి అన్నట్టుగా అనిపించింది. అండ్ మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అసలు ఎక్కడి వాళ్ళం అక్కడ పడిపోయాము, అంత ఎండ కొడుతుంది. కొంచెం ఎండకి వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి. అండ్ మా పాప డ్యాన్స్ చేస్తుంది చూడండి ఒకసారి. తనని భరతనాట్యంలో జాయిన్ చేస్తున్నాను అని చెప్పి ఫుల్ డ్యాన్స్ మూడ్లో ఉంది ఆమె. అండ్
భరతనాట్యం క్లాసెస్ వచ్చేసి మనకు రెగ్యులర్గా రన్ అవ్వవు, వీక్లీ ట్వైస్ రన్ అవుతాయి. అండ్ తను చూడండి ఒకసారి ఎలా డ్యాన్స్ చేస్తుందో. అండ్ కొంచెం తినేసి కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత వెదర్ మొత్తం చల్లగా అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ పిల్లలు స్నాక్స్ కావాలి అని చెప్పేసి అంటుంటే మేము మా సైడ్ అయితే ఇక్కడ మేము ప్యాలాలు లేదా మురుమురాలు అంటాము, వాటితోటే స్నాక్స్ చేస్తున్నాను. చాలామంది వీటితోటే ఉగ్గాని చేసుకుంటారు. వీటిని వాటర్లో ముంచి తీసి మెత్తగా ఉన్న వాటిని మళ్ళీ దానికి పోపు వేసుకొని తింటారు, దాన్ని ఉగ్గాని అంటాము. మా ఇంట్లో అలా తినరు, ఎందుకంటే వీళ్ళకి అసలు అలవాటు లేదు. నేను కూడా చెయ్యను, వాళ్ళకు కూడా తెలీదు. మేము ఎప్పుడు కావాలి అనుకున్నా కూడా స్నాక్స్ లాగా చేసుకొని తింటాము. మీకు కూడా ఏమైనా హెల్ప్ అవుతుంది చూడండి వంటని. అండ్ ఇందులోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కళ్యామాకు, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అందులోనే ఆనియన్స్ అన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే మనము ఎన్ని వేస్తున్నాము అందులో అనే దాన్ని బట్టి మనము సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే మనకు టేస్ట్ మొత్తం విడివిడిగా సాల్ట్ బయటకు వచ్చేస్తుంది వాటికి పట్టుకోకుండా, అందుకోసం ఆయిల్లోనే వేయాలి. అండ్ ఇది ఒక్కటి నేను మాత్రమే చేయలేదు, మా పిల్లలు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా కొంచెం కలిపి మిక్స్ చేసి బాగా వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఈవినింగ్ టైం కదా, అండ్ స్నాక్స్ వాళ్ళ కోసమే అని వాళ్ళకి తెలుసు కాబట్టి హెల్పింగ్కి వచ్చారు. ఈ టైప్ స్నాక్స్ ఎవరైనా చేసుకుంటారా, మేము మాత్రమే చేసుకుంటామా ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్కువ శాతం ఉగ్గాని చేసుకుంటారు కదా, మాకు అది అలవాటు లేదు. ఎప్పుడైనా తినాలి అనిపిస్తే కూడా ఇలాగే ఈవినింగ్ టైం స్నాక్ లాగానే చేసుకొని టీతో పాటు ఇది స్నాక్ లాగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఎప్పుడైనా చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా వీటిని చేసుకోవచ్చు. అండ్ మెయిన్ ఒక చిన్న విషయం ఏంటంటే, నా మెస్సీ బన్ హెయిర్ కానీ అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, వ్లాగ్ కాబట్టి తప్పదు. ఇంట్లో మనం ఎలా ఉంటాము అనేది రియాలిటీగా చూపించాలి కాబట్టి అలాగే చూపించాను. అండ్ వీటి టేస్ట్ ఎలా ఉంది అనేది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చూసుకొని టేస్ట్ చేసి నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో బాగా వస్తే. అండ్ నేను ప్రతిసారి వీడియోలో చెప్తూ ఉంటాను, డిస్క్రిప్షన్లో రాస్తూ ఉంటాను, దట్ ఈజ్ ట్రై ఇట్, టేస్ట్ ఇట్ అండ్ ఫీల్ ఇట్ అని. సో ఎంత బాగా వచ్చాయంటే ఈవినింగ్ స్నాక్ ఇమీడియట్గా చేసుకొని తినొచ్చు మనము, గంటలు టైం కూడా పడదు. అండ్ మేము తినేస్తున్నాం చూడండి. అండ్ పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేశాను ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వ్లాగ్లో చూపిస్తాను. వాళ్ళు డ్యాన్స్ చేయడం కానీ, కంప్యూటర్ క్లాసెస్లో జాయిన్ అవ్వడం కానీ అవన్నీ నెక్స్ట్ పార్ట్లో పెడతాను. అండ్ చేసిన స్నాక్స్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టుగా ఉంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు బోరింగ్ వ్లాగ్స్ పెట్టను, బోరింగ్ కంటెంట్ ఇవ్వను, ఇట్స్ మై ప్రామిస్. అండ్ డైలీ 1 వీడియో ఆర్ 1 షార్ట్ కంపల్సరీగా మన ఛానల్లో ప్లే అవుతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఇంట్రోలో చెప్పాను నేను ఏ టైంకి ఏది పోస్ట్ చేస్తానని, కానీ మన ఛానల్ గ్రోత్ కోసం ఇమీడియట్గా పోస్ట్ చేయాలి కాబట్టి గ్రోత్ వచ్చిన తర్వాత అలా ప్లాన్ చేసుకుందాం. ఇప్పుడు మాత్రం డైలీ 1 వీడియో ప్రామిస్గా వస్తుంది. ప్రతిరోజు ఏం వీడియోస్ చేయాలో తెలియక ఇవాళ వ్లాగ్ చేశాను. ఇవి కూడా వంటే కాబట్టి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.